ఈ రాష్ట్రంలో బి బలరాం కౌలు రైతు సంఘం రాష్ట్ర బాధ్యుడు. ఈ రాష్ట్రంలో వ్యవసాయంలో 70-80% మంది కౌలు రైతులే పంటలు పండిస్తున్నారు కష్టపడి. ఈ కౌలు రైతులకి ఎటువంటి రక్షణ కూడా లేదు. కౌలు రైతుల రక్షణకి మెరుగైనటువంటి చట్టం తెస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా కౌలు రైతులకి రక్షణ కల్పించేలాగా, వాళ్ళ ప్రయోజనాలు కాపాడేలాగా వారు చెప్పిన నూతన చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, రుణాలు ఇవ్వాలి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం. అలాగే పంట నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాం. కౌలు రైతులు ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఆత్మహత్యలను నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎక్స్గ్రేషియాని పెంచి ఇవ్వాలని కోరుతున్నాం. ఈ దేశంలో ప్రజలు తింటున్న ప్రతి అన్నపు మెతుకు మీద కౌలు రైతు యొక్క త్యాగం ఉంది, పేద రైతు యొక్క త్యాగం ఉంది. కానీ వాళ్ళ జీవితాలు ఇవాళ అప్పుల పాలై ఆత్మహత్యల పాలవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం కౌలు రైతుల్ని ఆదుకోవాలని, వ్యవసాయ రంగాన్ని, ఆహార భద్రతని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.